శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 163వ భాగము. శ్రీరామచంద్రస్వామి హనుమ యొక్క వాగ్వైభవాన్ని ప్రశంసించి, వాక్యజ్ఞుడు స్నేహ సంయుక్తుడైన హనుమతో మధురంగా మాట్లాడుమని లక్ష్మణుని ఆదేశించాడు. హనుమ, సుగ్రీవుని గుణాలు మాకు ముందే తెలుసు. ఆయననే వెతుకుకుంటూ వస్తున్నాము. నీవు చెప్పినట్లే సుగ్రీవునితో స్నేహం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎత్తిన చాపానికి ఎదురులేని ప్రతాపవంతుడు మా అన్న కపిరాజును ఆశ్రయించడానికి సిద్ధమే. సౌమిత్రి స్నేహవచనాలను విన్న హనుమ హర్షపరవశుడై సుగ్రీవునికి భార్య, రాజ్యలాభాలు కలిగినట్లేనని నిశ్చయించుకున్నాడు. వాక్య విశారదుడైన పవనసుతుడు, శ్రీరామచంద్ర, నీవు ఇంతటి భయంకర అరణ్యంలోనికి తమ్ముడితో సహా ఎందుకు వచ్చావు అని ప్రశ్నించాడు. శ్రీరాముని సూచన మేరకు లక్ష్మణుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. దశరథుడనే పేరుగల మహారాజు ధర్మవత్సలుడు. ఆయన ప్రజలను పితామహుని వలె పాలించాడు. అగ్నిష్టోమాది అనేక యాగాలను భూరి దక్షిణాలతో నిర్వహించాడు. ఆయన పెద్ద కొడుకే ఈ శ్రీరాముడు. సర్వభూత శరణ్యుడు, సమస్త రాజలక్షణ సంపన్నుడు. పిత్రాజ్ఞ పాలనముకై రాజ్యమును వీడి నాతో పాటు వనవాసం చేస్తున్నాడు. ప్రభతో కూడిన ప్రభాకరుని వలె భార్య అయిన సీతాదేవితో కలిసి అడవులకు బయలుదేరాడు. మేము తోడు లేక ఒంటరిగా ఉన్న మా వదినను ఎవ్వరో ఒక రాక్షసుడు అపహరించాడు. నేను ఆయన తమ్ముడను, కాని నిజానికి ఆయన సుగుణగుణములకు పూర్తిగా లోబడిన దాసుడను. నన్ను ఆయనతో పాటు సమానుడైన తమ్ముడని అనుకుంటున్నాడు. కాని నేను నన్ను సమస్త కళ్యాణ గుణ సంయుక్తుడైన శ్రీరాముని దాసునిగానే భావించుకుంటున్నాను. నా పేరు లక్ష్మణుడు. సౌమిత్రి తన సంభాషణను సాగించాడు. హనుమ, మా అన్న సకల కళ్యాణ గుణ సముద్రుడు. ఎవరెన్ని అపకారాలను కావాలని చేసినా వెంటనే తన మనస్సులో వాటిని పూర్తిగా మరచిపోతాడు. ఎవ్వరు కొంచెము మంచి చేసినా దానికి తాను సంతుష్టుడుగా, కృతజ్ఞుడుగా ఉంటాడు. అన్ని ప్రాణుల హితాన్నే కోరుతాడు. సర్వదా సకల సుఖాలకు అర్హుడు, ఆనంద నిలయుడు. అట్టి మహానుభావుడు తన రాజ్యాన్ని, సంపదలను వదులుకొని కఠినమైన అడవుల పాలయ్యాడు. తన పంచప్రాణముల వంటి ధర్మపత్నిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.